దేవుడు 8 నెలల 17 రోజులకి నాకు ప్రసవ వేదన మొదలైంది. రాత్రి 1 గంటకి మొదలైనప్పుడు కరెంటు పోయింది, పెద్ద గాలి, వర్షం, చాలా బీభత్సంగా ఉంది వాతావరణం అంతా. అప్పుడు నేను బయట ఊరికెళ్ళి 3 మైళ్ళు దూరం వెళ్ళాలి హాస్పిటల్ డెలివరీకి. అంత దూరం వెళ్ళాక అక్కడే మంత్రసాన్ని పిలుచుకొని వచ్చి ఆ బిడ్డను 1 నిమిషంలో, పెయిన్ అంటే నాకు తెలియదు, 1 నిమిషంలో ఆ బిడ్డ బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ బిడ్డకి ఏమైనా జరిగిందేమో అని చూస్తే చాలా అందంగా, చాలా చక్కగా ఆ బిడ్డను చూసా. ఆ బిడ్డను ఆయన కృపలోనే పెంచాలని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభువు నాకు ఆ బిడ్డను ఈ విధంగా ఇచ్చాడు. తర్వాత ఒకసారి తను చదువుకునే సమయంలో నేను గర్భంలో ఉండగా బిడ్డల కొరకు ప్రార్థన చేసేదాన్ని. ప్రభా, నా బిడ్డలో అందంగా ఉండాలి, ప్రభా నా బిడ్డలు 6 అడుగుల పైన పెరగాలి అని ప్రార్థన చేసుకున్నాను. ప్రతి చిన్న విషయం ప్రార్థన చేసుకునేదాన్ని. నేను ఏ డాక్టర్ని ఎవరి దగ్గరికి వెళ్ళలేదు నాకు గర్భంతో ఉండగా. ప్రతి విషయం కూడా నాకు ఏ తలంపు వచ్చినా సరే నేను దేవుని నామంలో ప్రార్థన చేసుకొని ప్రార్థనలు అడుగుతూ ఉండేదాన్ని. ప్రభు అలాగే నాకు 3 బిడ్డలను ఎంతో ఎత్తుగా, ఎంతో అందంగా ఇచ్చారు. మళ్ళీ నేను నా బిడ్డల కొరకు ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డలను నీ సేవకులుగా సిద్ధపరచండి. కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసే పని వాడు తక్కువ అన్నది చెప్పావు కదా, నీ కోత పనివాడుగా 3 బిడ్డలను సిద్ధపరచండి అని నేను అలా ప్రార్థన చేసుకున్నాను. ఆ విధంగా జో 83 17వ తారీఖున పుట్టాడు. తర్వాత నాకు 2వ బిడ్డ 1985 మార్చి 11న పుట్టాడు. 3వ బిడ్డ ఆగస్ట్ 1న 86వ సంవత్సరానికి పుట్టాడు. ఈ విధంగా 3 బిడ్డలు దేవుని సేవలో ఉంటూ దేవుని నామంలో బలంగా పనిచేసుకుంటూ ఉన్నారు. ప్రభు కృపలో ఇంతవరకు ప్రభువే నడిపిస్తూ, ప్రభువే వారికి సహాయం చేస్తూ, ప్రభువే బలపరుస్తూ ఉన్నాడు. నా భర్త నన్ను అనేక విధాలుగా ప్రేమిస్తూ, అనేక విధాలుగా చూసుకుంటూ నాకు ఎంతో సహకారంగా ఉండేవారు. ఆయన మీటింగ్కి వెళ్ళేవారు. వెళ్ళేటప్పుడు కూడా ప్రతి నిమిషం పిల్లల కొరకు, నా కొరకు ఆలోచిస్తూ ఉండేవారు. ప్రతిదీ ఆయన చెప్పేవారు, మనం బయటకు వెళ్తే పిల్లల్ని చూసుకోవాలి, మన ఖర్చులు మనం భరించుకోవాలి అని చెప్పేవారు. ఆ విధంగా అలాగే సేవలు ఆయన ఎప్పుడూ నేను వెనక్కి తీయలేదు. ముందు సేవకు పంపించేదాన్ని. పిల్లల 3 దేవుని నామంలో నడిపిస్తూ, పెంచుతూ దేవుడు నాకు సహాయం చేశాడు. ఈ విధంగా ప్రభు కృపను బట్టి నేను ప్రార్థన చేసుకున్నాను. వారు చదువుకుంటుండగా ఒకసారి జో AMI అనే కోర్స్ చేస్తున్నాడు. అది చాలా పెద్ద కోర్సు, ఎక్కడెక్కడి నుండో ఇస్తారు. ఆ బుక్స్ అన్నీ చదవాలి. తను బీటెక్ ఆ కోర్స్ చేస్తున్నప్పుడు, మమ్మీ ఇన్ని బుక్స్ చదవాలి, ఏం చదవాలో ఏంటో తెలియదు, ఇంత కోర్స్ ఇస్తున్నారు, ఈ కోర్సులో ఏం చేయాలి నాకు అర్థం కావటం లేదంటే, నాన్న నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు వెళ్ళి రాయి, నువ్వు వచ్చే వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకొని ఉంటారు అని చెప్పినప్పుడు, అలాగే ఆ బిడ్డ ఇంటికి వచ్చే వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అలా వచ్చాక చెప్పేవాడు, మమ్మీ ఎన్ని పేపర్లు తీసానో నాకే తెలియదు, చాలా బాగా రాశాను మమ్మీ అన్నాడు. ఆ విధంగా A సెక్షన్ ముగించేసాడు. ముగించేసి B సెక్షన్కి వెళ్ళేటప్పుడు తను సేవకు ఈ విధంగా వచ్చేసాడు, అవన్నీ వదిలేసి. కనుక ప్రభు కృపను బట్టి ప్రతి క్షణము నా గర్భంలో ఉన్న బిడ్డల్ని చూసి ప్రార్థించుకుంటూనే ఉండేదాన్ని. నా తలంపులు ప్రభు నామలే చెప్పుకుంటూనే ఉండేదాన్ని. ప్రభు ఈ బిడ్డలు చూడండి, ఈ బిడ్డలు నడిపించండి, ఈ బిడ్డలకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకను
అనేక విధాలుగా సాతానుడు ఇప్పటికీ పోరాడుతున్నాడు. కానీ దేవుని కృపను బట్టి, దేవుని మహిమను బట్టి, దేవునికి మహిమ గంట తెచ్చేలాగా వాడుకోండి ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ప్రభు కృపను బట్టి ఇంతవరకు సేవలో ఉంటున్న నా బిడ్డల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరి ప్రార్థించుకొచ్చుతున్నాను.